ఘోర విమాన ప్రమాదాల్లో అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ కూడా ఒకటి. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీకి సమీపంలోని చెర్కీ దాద్రీ నగరంలో జరిగిన ప్లేన్ క్రాష్ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంలో ఒకటి. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ పైలట్ తప్పిదమని నిర్ధారించిన ఈ ప్రమాదం 1996 నవంబర్ 12న జరిగింది. ఈ ప్రమాదంలో 2 విమానాల్లోని మొత్తం 349 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇక ఇతర ప్రమాదాల విషయానికి వస్తే 2019 జూన్ 3న అరుణాచల్ ప్రదేశ్లో కూలిన భారత వైమానిక విమానంలో 13 మంది మృతి చెందారు. 2016 జూలై 22న కూడా బంగాళాఖాతంలో మరో భారత వైమానిక విమానం కూలింది. ఈ ప్లేన్ క్రాష్లో 29 మంది మృతి చెందారు. 2020 ఆగస్టు 7న కాలికట్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో విమానం రన్వే తప్పడంతో 18 మంది మృతి చెందారు. సరిగ్గా ఇలాంటి ప్రమాదమే 2010 మే 22న మంగళూరు ఎయిర్పోర్ట్లో జరిగింది. మంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 158 మంది మృతి చెందారు. ఇక 2000 సంవత్సరం జూలై 17న పాట్నాలో విమాన ప్రమాదం జరిగింది. పాట్నాలోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పై విమానం కూలటంతో అందులోని 55 మందితో పాటు నివాసాల్లో ఉన్న 5 మందితో కలిపి మొత్తం 60 మంది మృతి చెందారు. 1993 ఏప్రిల్ 26న ఇండియన్ ఎయిర్లైన్స్ కు పైలట్ తప్పిదంతో ప్రమాదం జరిగింది. రన్వే నుంచి విమానం పక్కకు వెళ్లటంతో అందులో ప్రయాణిస్తున్న 55 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇక 1991లో కూడా మరో విమాన ప్రమాదం జరిగింది. 1991 ఆగస్టు 16న ఇంఫాల్లో పైలట్ తప్పిడంతో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానానికి ప్రమాదం కావడంతో మొత్తం 69 మంది మృతి చెందారు. 1990 ఫిబ్రవరి 14న బెంగళూరు ఎయిర్పోర్ట్కు సమీపంలో విమానం కూలటంతో 92 మంది మృతి చెందారు. ఇక విమాన ప్రమాదాల్లో ఘోరమైనదిగా చెబుతోన్న మరో ప్రమాదం 1988లో జరిగింది. 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలటంతో మొత్తం 130 మంది మృతి చెందారు.